హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఆన్లైన్ టెక్. ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఆ వీడియో ఏమిటంటే రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక కొత్త అప్డేట్ రావడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఇది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నిక కాబడిన ప్రభుత్వం ఎన్నికైన వెంటనే రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా సభల్లో ఈ విషయం చెప్పిన విషయం మన అందరికీ తెలిసినదే. రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడు ఏకకాలంలో 2 లక్షల వరకు ఉన్న రుణాలు మొత్తం మాఫీ చేస్తాను అని చెప్పడం జరిగింది. వ్యవసాయ రుణాలు అది కూడా ఒకే విడతలో అంటే ఎలా అంటే 2 లక్షల వరకు ఉన్న రుణాలన్నీ ఒకేసారిగా మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పినట్లుగానే వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా కావడం జరిగింది. ముఖ్యమంత్రి అయినాక ప్రమాణ స్వీకారం నాడు తొలి సంతకం రుణమాఫీ మీద చేస్తారు అని అందరూ ఆశలు పెట్టుకున్నారు. కాకపోతే అది మాత్రం జరగలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు రుణమాఫీ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు, కానీ ఇప్పటివరకు రుణమాఫీ పైన ఎటువంటి ప్రకటన లేదు. చేస్తామని చెప్తున్నారు తప్ప ఇప్పటివరకు కార్యాచరణలో ఎటువంటి ముందడుగు పడలేదు. ఇప్పుడు కాస్త ముందడుగు పడ్డట్టు తెలుస్తుంది. ఇది రైతులకు శుభవార్త అని చెప్పాలి. కానీ ఇందులో కూడా ఒక మెలక పెట్టడం జరిగింది. అదేమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందు నుంచి మనకు చెప్తుంది ఏకకాలంలో ఒకేసారి రుణమాఫీ చేస్తామని. వీళ్ళు ఎన్నికల సభల్లో హామీ ఇవ్వడం జరిగింది. వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే దీన్ని ఇప్పుడు వాళ్ళు మార్చుకున్నట్టు తెలుస్తుంది. ఒకేసారిగా రుణమాఫీ పూర్తి చేయడం అనేది అసాధ్యమని వారు భావించినట్టున్నారు. కాబట్టి విడతల వారీగా రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇలా వాళ్ళు ఇప్పటికైనా రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సుముఖత చూపినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారు. కాబట్టి వీలైనంత త్వరగా ప్రజలందరి రుణాలు మాఫీ చేస్తారని అనుకుందాం. ఇప్పుడు దాన్ని ఏ ప్రాసెస్ ద్వారా చేస్తారు, ఎలా ఏంటిది అనేది తెలుసుకుందాం. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తామని ప్రకటించి చేయకపోవడం వల్ల ప్రభుత్వం పైన చాలా ఒత్తిడి రావడం జరిగింది. ఆ ఫలితాలు కాస్త మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో కూడా చూపెట్టినట్టున్నాయి. ఎందుకంటే అధికారంలో ఉండి కూడా 8 సీట్లకు మాత్రమే పరిమితం అవడం జరిగింది. కాబట్టి ఆ ఎన్నికల సభల్లోనే రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 లోగా 2 లక్షల రూపాయల రుణాలు మొత్తం మాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి స్థాయిలో హామీ ఇచ్చారు కాబట్టి చెప్పినట్లుగానే ఆ హామీని నెరవేర్చుకోవడానికి నిధుల అన్వేషణలో ప్రభుత్వం పడడం జరిగింది. ఈ రుణాలను విడతల వారీగా రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 15 నుంచి మొదటి విడతగా ప్రారంభిస్తాము అని చెప్పినట్టు తెలుస్తుంది. మొదటి విడతగా 50,000 లోపు ఉన్న రుణాలను మాఫీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు ప్రభుత్వం కూడా రుణాలను ఇదే పద్ధతిలో మాఫీ చేసింది. అంటే 25,000, 50,000, 75,000, లక్ష రూపాయల వీళ్ళు కూడా అదే తరహాలో రుణాలు మాఫీ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. మొదటి విడతలో 50,000 లోపు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత 75,000 లోపు ఉన్న రుణాలు మాఫీ చేయడానికి కసరత్తులు చేస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన లక్షలోపు ఉన్న రుణాలను మాఫీ చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఈ లక్షలోపు రుణాలు ఉన్న రైతులే 70% వరకు ఉన్నారు. అంటే లక్షలోపు రుణాలు కానీ చెల్లించినట్లయితే 70% మంది రైతులకు రుణమాఫీ జరిగినట్లు అవుతుంది. పైన మిగిలిన రుణాలు మాఫీ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. రుణమాఫీ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎదురయ్యే ఇబ్బందులను ముందుగానే బ్యాంకర్స్ తో చర్చించి సాల్వ్ చేసుకోవాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తుంది. వాళ్ళు బ్యాంకర్స్ తో చర్చించి వాయిదాల వారీగా ఎలా చెల్లించాలి ఏంది అనేది చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ జూలై 15 లోపు ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని జూలై 15 నుంచి విడతల వారీగా రుణాన్ని మాఫీ చేయడానికి ప్రభుత్వం సుముఖతగా ఉన్నట్టు తెలుస్తుంది. నిధుల కోసం అన్వేషిస్తున్న ప్రభుత్వానికి నిధులు సమకూరగానే లబ్ధిదారులను గుర్తించి విడతల వారీగా రుణాన్ని మాఫీ చేయాలని చూస్తుంది. నిధుల సమీకరణలో ఉంది కాబట్టి ఇంకెటువంటి గైడ్ లైన్స్ అసలు ఎప్పటి వరకు పెట్టాలి ఏంటి అనేది చెప్పలేదు. వాళ్ళు ఏదో సభల్లో చెప్పింది తప్ప అధికారికంగా ఇప్పటి వరకు దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏవి లేవు. కాబట్టి నిధుల సమీకరణ జరిగినాక లబ్ధిదారులను గుర్తించి అప్పుడు విడతల వారీగా రుణాన్ని మాఫీ చేయడం జరుగుతుంది. జూలై 15 నుంచి ప్రారంభించిన చాలా రోజులు తీసుకోము అన్నట్టే చెప్తున్నారు. ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకున్నారు కాబట్టి జూలై 15 నుంచి స్టార్ట్ చేసి ఆగస్టు 15 లోపే పూర్తి స్థాయిలో 2 లక్షల లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ప్రభుత్వం దీనిపై ప్రకటన చేస్తే మళ్ళీ ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ ఆన్లైన్ టెక్ ముందు ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ లోకి వచ్చి నాకు మెసేజ్ చేయొచ్చు, లేకపోతే కాల్ చేయొచ్చు. నేను మీకు ఏమైనా సందేహాలు ఉంటే వాటిపై పూర్తి క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. దీని మీద ఇంకా ముందు ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను ఇవ్వడం జరుగుతుంది.